కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2019-20 సంవత్సరాలలో దేశంలో 70 ఏళ్ల భారత స్వతంత్రంలో అమలు జరుగుతున్నటువంటి 29 కార్మిక చట్టాలని మార్చి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ రావడం ద్వారా 8 గంటల పనిదినానికి బదులు 12 గంటల పనిదినం అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కార్మిక సంఘాలు 7 ఉంటే పెట్టుకునేటువంటి బదులు ఇవాళ 300 మంది పనిచేసే దగ్గర మాత్రమే కార్మిక సంఘం పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక రకంగా కార్మిక సంఘాలు లేకుండా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు. పనికి తగ్గ ఎంత పని ఉంటే అంతమంది మాత్రమే పెట్టుకుంటామని చెప్పి, అదేవిధంగా గ్రాడ్యుయేటీని 5 సంవత్సరాల నుంచి 1 ఇయర్కి తీసుకొచ్చారు. ఆ 1 ఇయర్ లేకపోయినట్టయితే వాడికి ఎగ్గొట్టేటువంటి అవకాశం ఉంది. అట్లా దేశంలో కార్మికులు అమలు తీసుకుంటున్నటువంటి అనేక చట్టబద్ధమైనటువంటి హక్కులు ఇవాళ పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నవంబర్లో దీన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. రేపు ఏప్రిల్ 1 నుంచి మన భారతదేశంలో సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలలో కూడా అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వాలు తమ అసెంబ్లీలు తీర్మానాలు చేశాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను మా రాష్ట్రంలో మేము అమలు చేయబోమని చెప్పి కార్మిక పక్షపాతులుగా వాళ్ళు రుజువు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర అసెంబ్లీ కూడా తీర్మానం చేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకునేటట్టుగా అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పి మొన్ననే ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసినాం. కార్మిక మంత్రి వివేక్ను కూడా కలిసి మన అసెంబ్లీ తీర్మానం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశంలో ఒక్క బీజేపీ అనుకూల BMS తప్ప దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు సంయుక్తంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా దాదాపు 9 సమ్మెలు చేసినాయి, అనేక ఆందోళనలు చేసినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుకుండి వాటిని వెనక్కి తీసుకోవడం లేదు. కనుక కార్మిక పోరాటాల మార్గం అనే మేము భావించినాం. అందుకే ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేటువంటి 4 లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం కూడా సింగర్లో ఉన్నటువంటి అన్ని బావుల మేనేజర్లకు, జనరల్ మేనేజర్లకు మెమోరాండాలు ఇచ్చి వీటిని తక్షణమే రద్దు చేసేటువంటి విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ భూపాలపల్లిలో ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ ఏదైతే ఇది రద్దు చేసేంత వరకు కూడా ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పోరాడదాం, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం, హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్స్ వెంటనే పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ వెంటనే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి అమలు చేసే 4 లేబర్ కోడ్స్ వెంటనే ఏప్రిల్ 1 నుండి అమలు చేసే 4 లేబర్ కోడ్స్ వెంటనే IFTU జిందాబాద్.